తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్ ఇంట విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆదివారం రోజు రాత్రి సరిగ్గా 8 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదానికి గురైనటువంటి కారులో మాగంటి గోపీనాథ్ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శంషాబాద్లో ఫ్రెండ్కి ఎయిర్పోర్ట్లో వీడ్కోలు పలుకుతూ వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి బయలుదేరినటువంటి మాగంటి గోపీనాథ్ కుమార్తెలు ఉన్నటువంటి కారు సరిగ్గా నార్సింగ్ దగ్గర తెలంగాణ పోలీసు అకాడమీ ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ప్రమాదం జరిగింది. ముందుగా ఒక డీసీఎం వెళ్తుంది వెహికల్. ఆ డీసీఎం వెహికల్ ఈ ప్రమాదం ఏ విధంగా జరిగిందో ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఆ డీసీఎం వెహికల్ ఫాస్ట్గా వెళ్తుంది. దాని వెనకాలే వీళ్ళ ఫార్చునర్ కారు కూడా అంతే వేగంగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయంలో ఆ డీసీఎం వెహికల్కి సంబంధించినటువంటి ముందు టైర్ ఒక్కసారిగా ఊడిపోయి పక్కకు పడిపోయింది. అంత వేగంలో వెళ్తున్నటువంటి వెహికల్, దాని వెనకాలే అంతే వేగంతో వస్తున్నటువంటి ఫార్చునర్ వెహికల్, ముందు డీసీఎం చక్రం ఊడిపోవటం వల్ల దాని వేగం ఒక్కసారిగా తగ్గిపోయింది. అంత వేగం ఒక్కసారిగా తగ్గిపోవడం వల్ల వెనకాల ఉన్నటువంటి ఈ ఫార్చునర్ వెహికల్, వీళ్ళు మాగంటి గోపీనాథ్ కుమార్తెల నుండి ఆ ఫార్చునర్ వెహికల్ స్పీడ్ కంట్రోల్ కాక ముందు వెళ్తున్నటువంటి ఆ డీసీఎం ఒక్కసారిగా ఆగిపోవటం, వెనకాల వస్తున్నటువంటి ఈ ఫార్చునర్ వెహికల్ ఒక్కసారిగా చాలా బలంగా వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఈ కారులో 4 ఉన్నారు. వీళ్ళ ఇద్దరు కుమార్తెలు, మాగంటి గోపీనాథ్కి సంబంధించినటువంటి ఇద్దరు కుమార్తెలు, అలాగే ఒక డ్రైవరు, ఇంకొక వ్యక్తి, మొత్తం 4 ఉన్నారు. ఈ 4లో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. మాగంటి గోపీనాథ్ పెద్ద కుమార్తె అక్షర 23 సంవత్సరాలు, ఈమెకి తలకు బలమైనటువంటి గాయమైంది. చిన్న కుమార్తె దిశర ఏమి స్వల్ప గాయాలతో బయటపడ్డట్టుగా తెలుస్తుంది. దిశర ప్రస్తుతం కోలుకొని డిశ్చార్జ్ కూడా అయినట్టుగా తెలుస్తుంది. కానీ పెద్ద కుమార్తె అక్షర ఎవరైతే ఉన్నారో ఆమె తలకు బలమైన గాయం కావడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఒకటా కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. అలాగే ఈమెకి మెరుగైనటువంటి చికిత్స అందించే విధంగా డాక్టర్లతో కూడా మాట్లాడి ఆయన ఆ కుటుంబానికి పరామర్శించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతోంది మాగంటి గోపీనాథ్ పెద్ద కుమార్తె అక్షర. తలకి బలమైనటువంటి గాయం కావటం వల్ల ఆమె పరిస్థితి విషమంగా ఉంది. సో కోలుకుంటుందా లేదా మాగంటి గోపీనాథ్ అభిమానుల్లో కూడా తీవ్రమైనటువంటి ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీలో వరుసగా విషాదాలు, వరుసగా శోకాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూసాం గత సంవత్సరం మాగంటి గోపీనాథ్ ఆయన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలోనే అకాల మరణం చెందారు. గుండెపోటుతో చనిపోయారు. పెద్ద విషాదం. గోపీనాథ్ కుటుంబ సభ్యులతో పాటు వారి అభిమానులు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆయన మద్దతుదారులు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. తర్వాత ఆ షాక్ నుంచి మెల్లమెల్లగా కోలుకుంటున్నటువంటి సమయంలో జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ రావటం, ఎలక్షన్స్లో వారి సతీమణి నిలబడటం, ఆమె కూడా ఈ నియోజకవర్గంలో ఓటమి పాలు కావటం, ఆ ఎన్నికల సమయంలో కూడా కుటుంబంలో వచ్చినటువంటి ఈ గొడవలు, సో గోపీనాథ్ మొదటి భార్య, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి భార్య, ఈ 2 కుటుంబాలు గొడవ పడటం, విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవటం, ఇదంతా మనం చూసాం. ఇప్పుడు ఇదే ఫ్యామిలీలో మాగంటి గోపీనాథ్కి సంబంధించినటువంటి కుమార్తెలు ఇద్దరూ కూడా ప్రమాదానికి గురి కావటం, అందులో పెద్ద కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది, ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి సమాచారం రావడంతో మొత్తం కూడా అందరూ కూడా షాక్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ దేవుడు ఎందుకు ఈ కుటుంబానికి ఇన్ని కష్టాలు తీసుకొచ్చాడు, ఎందుకు ఈ కుటుంబాన్ని ఇంత కష్టం వెంటాడుతోంది, ఇంత విషాదం వెంటాడుతుందో కూడా గోపీనాథ్ అభిమానుల్లో తీవ్రమైనటువంటి కలవరం కనిపిస్తోంది. ప్రస్తుతం మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిస్థితి మొత్తం కూడా సమీక్షిస్తూ ఉన్నారు. గోపీనాథ్ కుమార్తె అక్షర ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు డాక్టర్లతో మాట్లాడుతూ, కుటుంబ సభ్యులతో సమన్వయం చేసుకుంటూ ఆమెకు మరింత మెరుగైన వైద్యం అందించాలి. ఏదైనా అత్యాధునిక వైద్యం కావాల్సి వస్తే కనుక విదేశాలకు తరలించైనా సరే ఆమెను కాపాడుకునే ప్రయత్నం చాలా సీరియస్గా ఇటు పార్టీ నుంచి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కానీ చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఆ కుటుంబంలో వరుసగా ఈ విషాదాలు కనిపించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా తీవ్రంగా శోకంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రస్తుతం. ఎందుకంటే ఆమెకి చిన్న వయసు, 23 సంవత్సరాల వయసు. ఈ వయసులోనే ఇంత ఘోర ప్రమాదానికి గురి కావటం, ప్రస్తుతం ఐసీయూలో తలకి బలమైనటువంటి గాయం కావడంతో ఐసీయూలో చికిత్స పొందటం, ఈ పరిస్థితి అంతా చూస్తే
సో వారి తల్లి కావచ్చు, ఆ కుటుంబ సభ్యులే కాదు, మొత్తం వారితో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చాలా బాధకి గురవుతున్నటువంటి పరిస్థితి. ఆమె వెంటనే మెరుగైన చికిత్స అందించి ఆమె వెంటనే కూడా కోలుకోవాలి, మళ్ళీ సాధారణ జీవితం గడపాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్రెండ్స్కి బాయ్ చెప్పడానికి వెళ్ళి, ఫ్రెండ్స్కి సెండ్ ఆఫ్ చెప్పడానికి వెళ్ళి తిరుగు ప్రయాణం వస్తుండగా తెలంగాణ పోలీస్ అకాడమీ వద్ద నార్సింగ్ దగ్గర జరిగినటువంటి ఈ ప్రమాదం ఇంత ఘోరమైనటువంటి విషాదం ఆ కుటుంబంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో ఆమె త్వరగా చికిత్స తీసుకొని ఆమె మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యంగా రావాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా జరగాలని కోరుకుంటున్నారు.